విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల. అయితే త్వరలోనే ఏపీ వాసుల కల సాకారమయ్యే అవకాశం కనిపిస్తోంది. విశాఖ రైల్వే జోన్ కార్యాలయం ఏర్పాటుకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కోసం గతంలోనే కేంద్ర ప్రభుత్వం నిధుల్ని కేటాయించింది. కార్యాలయం ఏర్పాటు కోసం స్థలం విషయంలో జాప్యం జరుగుతూ వస్తోంది. రైల్వే జోన్ ఏర్పాటు కోసం గత ప్రభుత్వంలో కేటాయించిన భూముల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. కేంద్ర ప్రభుత్వం అడిగిన 52 ఎకరాల భూమిని సమకూర్చడంలో ఆలస్యమైంది. ఇంతో రైల్వే జోన్ కార్యాలయం ఏర్పాటులో జాప్యం జరుగుతూ వస్తోంది. తాజాగా ఈ అడ్డంకుల్ని తొలగిస్తూ రైల్వే శాఖ కోరిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించడంతో జోన్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. రైల్వే జోన్ కేంద్ర కార్యాలయ నిర్మాణం కోసం అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు వేగంగా తీసుకుంటున్నాయి. రైల్వే జోన్ పనులకు శంకుస్థాపన చేయాలని ఇప్పటికే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కోరామని ఆయన సానుకూలంగా స్పందించారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. భూమి తాలూకు ఇష్యూ అంతా కూడా ఈ 3 నెలల్లో వచ్చిన తర్వాత అది అంతా కూడా క్లియర్ చేయడం జరిగింది. రైల్వేస్కి వాళ్ళు కోరుకున్న విధంగానే రైల్వేస్కి ఆ ల్యాండ్ కూడా అప్పచెప్పాం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ రైల్వే జోన్ విషయంలో సరైన సహకారం అందలేదని, భూమి కేటాయింపు సహా పలు అంశాలపై గత ప్రభుత్వం సహకరించలేదని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గతంలో ప్రకటించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కేంద్రంతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తున్న నేపథ్యంలో త్వరలోనే రైల్వే జోన్ కేంద్ర కార్యాలయ నిర్మాణం ప్రారంభం కానుంది.